దేశవ్యాప్తంగా సంచలనం రేపిన నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంకు ఎండ్ కార్డ్ పడింది. కొద్ది రోజులుగా ఆందోళనలు, ప్రతిపక్షాల ఒత్తిడి మధ్య కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో కాక్రోచ్ జనతా పార్టీ నేతలు కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపారు. ఈ చర్చలు విజయవంతం కావడంతో కాక్రోచ్ పార్టీ నేతలు ఆందోళన విరమించారు. కానీ ధర్మేంద్ర ప్రధాన్కు రాజీనామా చేయొద్దని ప్రధాని మోదీ చెప్పినా కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారా? అందుకు బలమైన కారణాలే ఉన్నాయన్న చర్చ కాషాయ పార్టీలో జోరుగా సాగుతోందా? లెట్స్ వాచ్ ది స్టోరీ. దేశవ్యాప్తంగా నీట్ లీకేజీ వ్యవహారంపై కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. లక్షలాది మంది విద్యార్థులు, నిరుద్యోగ యువత చేపట్టిన చారిత్రాత్మక పోరాటానికి కేంద్ర ప్రభుత్వం దిగొచ్చింది. కాక్రోచ్ జనతా పార్టీ నేతల ఆందోళనలతో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన తన రాజీనామా లేఖను ప్రధాని నరేంద్ర మోదీకి పంపించారు. సోషల్ మీడియా వేదికగా ప్రారంభమై వీధుల దాకా వ్యాపించిన జంజీ తీవ్ర నిరసనల ముందు, యువత ఆగ్రహం ముందు కేంద్ర కేబినెట్ మంత్రి రాజీనామా చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. అయితే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విషయంలో పెద్ద డ్రామానే జరిగినట్టు తెలుస్తోంది. ఒకవేళ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే లీకేజీ వ్యవహారం తమ ఫెయిల్యూర్గా బీజేపీ పెద్దలు భావించారట. అందుకే కేంద్ర మంత్రి రాజీనామా ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. అటు ప్రధాని మోదీ సైతం ప్రధాన్ను ఎట్టి పరిస్థితుల్లో రాజీనామా చేయొద్దని చెప్పినా ఆయన తన మంత్రి పదవిని వీడినట్టు తెలుస్తోంది. ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విషయంలో పెద్ద హైడ్రామా నడిచినట్టే తెలుస్తోంది. ప్రధాని మోదీ అటు కేంద్ర పెద్దలు వద్దని చెప్పిన ప్రధాన్ మాత్రం తన నిర్ణయానికే కట్టుబడి రాజీనామా లేఖను ప్రధాని మోదీకి పంపించారని సమాచారం. రాజీనామా లేఖలో ధర్మేంద్ర ప్రధాన్ ప్రధానంగా నైతిక బాధ్యతను ప్రస్తావించారని తెలుస్తోంది. నీట్ వివాదంలో సీజేపీ విధించిన మధ్యాహ్నం డెడ్లైన్ ముగిసే సమయానికి మరో విడత చర్చలు జరగాల్సి ఉండగానే ప్రధాన్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. అయితే తన రాజీనామాకు కారణాలను వివరిస్తూ ఎక్స్ వేదికగా ధర్మేంద్ర ప్రధాన్ భావోద్వేగ పోస్ట్ పెట్టడం హాట్ టాపిక్ అవుతోంది. ఇందులో ఆయన దేశ యువత భవిష్యత్తు, ఆకాంక్షలను తాను ఎల్లప్పుడూ గౌరవిస్తానని రాసుకొచ్చారు. గత 10 రోజులుగా దేశంలో జరుగుతున్న పరిణామాలు నన్ను తీవ్రంగా బాధించాయన్న కేంద్ర మంత్రి నీట్ అక్రమాలు వెలుగులోకి వచ్చిన వెంటనే స్పందించి సిబిఐ విచారణకు ఆదేశించామని గుర్తు చేశారు. ఈ విషయంలో ఎలాంటి భేషజాలకు పోకుండా విజయవంతంగా మళ్లీ పరీక్షను కూడా నిర్వహించామని అన్నారు. కానీ దేశంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే దేశ విద్రోహ శక్తులకు అవకాశం ఇవ్వకూడదనే ఉద్దేశంతోనే నేను ఈ రాజీనామా నిర్ణయం తీసుకున్నానని ప్రకటించారు. అయితే కేంద్ర మంత్రిగా తన బాధ్యతల నుంచి ఎప్పుడూ తప్పుకోలేదని, తనపై నమ్మకంతో ఇన్నాళ్లు విద్యాశాఖ బాధ్యతలు అప్పగించి దేశ సేవకు అవకాశం కల్పించిన ప్రధాని నరేంద్ర మోదీకి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కానీ ప్రధాని మోదీ వద్దని చెప్పినా ధర్మేంద్ర రాజీనామా చేయడంతో బీజేపీ పెద్దలు కంగు తిన్నట్టు తెలుస్తోంది. మరోవైపు నీట్ పేపర్ లీకేజీ అంశం పార్లమెంటుతో పాటు వీధుల్లోనూ తీవ్ర దుమారం రేపింది. విద్యార్థులు, యువజన సంఘాలు ఆందోళనలు ఉధృతం చేయడంతో కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి పెరిగింది. మోదీ కేబినెట్ వద్దని చెప్పినా ప్రధాన్ రాజీనామా చేయడం వెనుక తీవ్రమైన తెర వెనుక రాజకీయాలు నడిచినట్టు తెలుస్తోంది. అయితే ప్రధాన్ రాజీనామా చేసిన కొద్ది గంటలకే ఆయన్ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా కలిశారు. రాజీనామా ప్రకటన చేసిన కొన్ని గంటలకే ప్రధాన్ నివాసానికి వెళ్లారు అమిత్ షా. దాదాపు అరగంట సేపు చర్చలు జరిపారు. సమావేశం తర్వాత ధర్మేంద్ర ప్రధాన్పై అమిత్ షా ప్రశంసలు కురిపించారు. విద్యారంగానికి ధర్మేంద్ర ప్రధాన్ కొత్త దిశ చూపించారని చెప్పారు. జాతీయ విద్యా విధానం అమలులో కీలక పాత్ర పోషించి కోట్లాది విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాది వేశారని కొనియాడారు. దేశ ప్రయోజనాల కోసమే ప్రధాన్ మంత్రి పదవికి రాజీనామా చేశారని అమిత్ షా తెలిపారు. ప్రధాన్ రాజీనామా నిర్ణయం నైతికత, జవాబుదారీతనానికి నిదర్శనమని ప్రశంసించారు. ప్రధాన్ అనుభవం, నాయకత్వం దేశానికి మరింత అవసరమని అభిప్రాయపడ్డారు.